అధికారంలో ఉన్నప్పుడు కూడా తప్పులను ఎత్తి చూపుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల యొక్క గొంతుకను వినిపించాను. ప్రస్తుతానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 325 రోజులలో జరిగిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనుక్షణం నాపై పోలీసులు ఏ విధంగానేగా ఉంది, దాంతోపాటు ఏ విధంగా అక్రమ అరెస్టులు జరిగాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి మరొక బాధాకరమైన సంఘటన ఏంటంటే పూర్తి స్థాయిలో అనేక రకాల ఎగుడు దిగుడులు అంటే ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దాంట్లో భాగంగా అకస్మాత్తుగా జరిగిన ఒక చిన్న పరిణామంలో భాగంగా మీ అందరి సహకారాన్ని కోరబోతున్నాను. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల మన వైఆర్టీవీకి సంబంధించి ఒకసారి చూడొచ్చు, ఏసీలు కానీ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా పోయినాయి. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అనేది మాకు ఖచ్చితంగా అందించండి. స్క్రీన్ మీద మీ కింద కనబడుతున్న అకౌంట్ నెంబర్లో మీ సహకారాన్ని అయితే ఖచ్చితంగా కూడా అందించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే కేవలం ప్రశ్నించాలనే తత్వంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను ఎత్తిచూపే పరిణామం అయితే చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా మీకు వార్తలు నిలిచిపోకుండా ఉండేందుకు మరో ప్రయత్నంలో భాగంగా మరొక రకంగా బయట నుండి చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అందించండి. మీ సహకారం అందిస్తేనే మళ్ళీ రెగ్యులర్ లైవ్ అనేది జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటుగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైవ్ కింద ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దాంతోపాటు షేరు పూర్తి స్థాయిలో కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధును బొందపెడుతున్నారు. అడ్డగోలు కండిషన్లు డిక్లరేషన్లు, అందుకే ఇమాం తప్పిన సర్కార్ ప్రమాణ పత్రం ఇయ్యాలి. 22,000 కోట్ల దుర్వినియోగం ఆరోపణలలో సర్కార్ కుట్ర ఉంది. ఉద్యాన పంటలకు ఇస్తే దుర్వినియోగం అంటున్నారు. రైతు ఎవరైనా శాసించేలా మేము చేసినాం. రైతు యాచించే స్థాయికి కాంగ్రెస్ దిగజార్చింది. మేము 11 సీజన్ల రైతు బంధు ఇచ్చినాం. ఏడాదిలో రైతులకు కాంగ్రెస్ ఒక్క పైసా కూడా ఇవ్వలే. రైతులకు రేవంత్ సర్కార్ బాకీ 26,500 కోట్లు. ఇక కాంగ్రెస్ ఎగవేతపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం. కేబినెట్ భేటీలో రైతు భరోసాపై సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక దానితో పాటుగా ఒకసారి ఇక్కడ చూద్దాం. రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే ఇందులో పెద్ద ఎత్తున కోతలు విధించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు అప్లికేషన్ పెట్టుకోవాలని, డిక్లరేషన్ ఇవ్వాలన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రైతు బంధును ఖతం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గతంలో రైతు బంధుపై తప్పుడు ప్రచారాన్ని చేస్తారని మండిపడ్డారు. ఇక కేబినెట్లో తీసుకునే నిర్ణయాలలో తేడాలపై పోరాటం తీవ్రతరం చేస్తామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి, అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇక్కడ మీకు కనబడుతున్న ఎపిసోడ్ను కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు? 2023 యాసంగిలో ఎక్కువ ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500. 2024 వానాకాలంలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. ఇక 2024 యాసంగిలలో ఒక్కొక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఎకరానికి బాకీ పడ్డ రైతు భరోసా 17,500. సో రైతులకు రేవంత్ సర్కార్ ఎగ్గొట్టిన డబ్బులు అంటూ కేటీఆర్ విడుదల చేసిన పోస్టర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైతును రాజు చేసే పరిపాలన చాలా తక్కువగా ఉంటాయి. భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ రైతులను పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడపడానికి రైతులకు సంబంధించి మీరు గతంలో కూడా చూడొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఇదే బషీర్బాగ్ కాల్పుల సంఘటన చూసాం. పూర్తి స్థాయిలో జరిగిన పరిణామాలు చూసాం. వాస్తవాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలుసు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతూ ఉంటుంది. రైతులను పూర్తి స్థాయిలో కూడా యాచించే పరిస్థితికి ఈనాడు తెలంగాణలో రైతులు వచ్చిర్రు అంటే దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా 2 సందర్భాలను మాత్రమే నేను చెప్తా. ఒకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిలకు సంబంధించి రైతులకు సంబంధించి దాదాపుగా 60 లక్షల నుంచి 80 లక్షల మంది రైతులు ఉంటే పూర్తిగా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయకుండా కేవలం 20 లక్షల మందికి అంటే 17,800 పైచిలుకు కోట్లతో మాత్రమే చాలా తక్కువ మందికి చేసే ప్రయత్నం ఒకటైతే, రెండోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి లక్షలోపు రుణమాఫీ తీసుకున్న వారి సంఖ్యనే 40 లక్షల మంది ఉంటే
ఆ సంఖ్య అనేది పెరుగుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏ విధంగా తగ్గింది అనేది ఒక అంశాన్ని ఆలోచించండి. ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో చిత్రమైన గాథలు ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ విధంగానైనా కూడా రైతులను పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీంట్లో 3 సందర్భాలు చెప్తా. ఒకటి, పూర్తి స్థాయిలో కూడా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తొలినాళ్ళు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో మరొకసారి పంట సాగు చేస్తున్నప్పుడు కొన్ని చోట్ల నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయిన సంఘటనలు కూడా మనం కోకొల్లలుగా చూసాం. ముఖ్యంగా నల్గొండ నుండి కరీంనగర్ వరకు కూడా చాలా చోట్ల, ఖమ్మంలో కూడా కొన్ని చోట్ల చూసిన పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగింది, పంటలు పండించి మార్కెట్కు తీసుకెళ్తే కూడా పంటలన్నింటికీ కూడా వడ్లను కొనుగోలు చేస్తాం, 500 బోనస్ అని లేదు ఇప్పుడు సన్నాలకు మాత్రమే 500 బోనస్ ఇస్తామంటూ మరొక రకంగా చెప్పిన సంఘటన చూసాం. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళొక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితులు, ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మంత్రులు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, ఎమ్మెల్యేలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, అధికారులు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. అంతా తర్జన భర్జన అయోమయం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా కూడా, క్లియర్గా కూడా రైతులకు తెలవాలి నిజంగా కూడా ఎంత బాకీ ఉన్నారు. ఒక్కొక్క రైతుకు 17,500 రూపాయలు బాకీ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ లెక్క ప్రకారం వెళ్ళినా కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా మనకు తెలిసిన పరిస్థితి కనబడుతుంది కదా. సో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఖచ్చితత్వమైన వార్తతోని బీఆర్ఎస్ పార్టీ అయితే బయటికి వెళ్తుంది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా 100 రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేస్తుందంటే రైతుల పట్ల ప్రేమ లేదు, రైతును రాజును చేసే ఆలోచనలో లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ మీరందరూ కూడా ఆలోచించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల వెన్నంటే ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అడుగు వేసింది. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతును ఏ విధంగా రాజు కాకుండా ఇతరత్ర చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి రైతు బంధుకు రామ్ అంటూ కూడా చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. రైతు బంధుకు రామ్ శాసించే స్థాయి నుంచి యాచించే స్థాయి వరకు రైతన్న దిగజారుస్తారా కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. రేవంత్ రెడ్డి ఏ ఊళ్ళో రైతుకు ఎంత రుణమాఫీ అయిందో ఆ దమ్ముంటే బయట పెట్టు, ప్రజలకు కూడా తెలుస్తుంది. ఏ ఊర్లో ఎంతమంది భూ యజమానులు కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలి. ఏ ఊర్లో ఎంతమందికి బోనస్ ఇచ్చావో బయట పెట్టు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో బయట పెట్టు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు అప్పుడవిట్లు దేవుళ్ల వద్ద పెట్టారు, మేము రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్పులు ఇచ్చారు, ఇప్పుడు దిక్కుమాలిన విధానాలు తీసుకొస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను ఏం చేశారు, మళ్ళీ రైతులు ప్రమాణ పత్రాలు ఇచ్చుడేందుకు, అన్నదాతలను దొంగలుగా చిత్రీకరిస్తే ఊరుకోం, ప్రభుత్వమే హామీలపై ప్రమాణ పత్రాలు ఇవ్వాలి. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే జాబితా బయట పెట్టు రేవంత్ రెడ్డి. ఏ ఊళ్ళో బోనస్ ఎంతమందికి ఇచ్చావో చెప్పు, రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చు. మేము జమ చేసిన 7,500 కోట్లు ఇచ్చారే తప్ప రైతు భరోసా కింద రూపాయి కూడా ఇవ్వలే. ఎన్నికల ముందు అందరికీ అన్నీ ఇస్తామన్నారు, ఇప్పుడు కొందరికి మాత్రమే ఇస్తామని కోతలు పెడుతున్నారు. రాష్ట్ర సర్కార్ను రైతులు ఊరూరా నిలదీస్తారు. రైతులకు ప్రభుత్వం పడ్డ బాకీలపై పోస్టులు అంటిస్తాం, 2-3 రోజులలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే రైతు ప్రభుత్వం కాదు ఇది, రైతులను పూర్తి స్థాయిలో ఆగం చేసే ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి. మన ప్రభుత్వాలు అనేది రైతుల పక్షాన ఉండాలి, కానీ ఇట్లా రాబందుల పక్షాన ఉంటే ఎట్లుంటుంది అనేది మీకు అర్థమైంది. ఇప్పటికైనా రైతులు ఎవరు, నిజంగా రైతులకు న్యాయం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు కానీ పరిణామాలు కానీ మీ అందరికీ కనబడుతూనే ఉన్నాయి. ఏంటి అనేది కూడా ఒక్కొక్క చిత్రాన్ని మనం చూడొచ్చు. మళ్ళీ యూరియా బారులు అంటూ చూడొచ్చు. కాంగ్రెస్ రాకర్తో రైతులకు ఎరువుల కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. యూరియా కోసం సొసైటీలు ఎదుట బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా దర్పపల్లి, జగిత్యాల జిల్లా కందాలపూర్, ములుగు జిల్లా బయ్యారం మండలాల్లో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి కనబడింది. ఒకనాడు 2014 ముందు ఉమ్మడి రాష్ట్రంలో యూరియా బస్తాల కోసం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. ఉదయం 6 గంటల నుంచే కిలోమీటర్ల మేర లైన్లు ఉండే పరిస్థితి. పంటకు సరి అయిన సమయంలో యూరియా బస్తాలు వేయక వాళ్ళు పడ్డ అవస్థలు అనేక రకాలుగా చూసాం. కానీ 2014 నుంచి 2023 వరకు కూడా ఎక్కడ కూడా అలాంటి పరిణామాలు కనిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు నిజంగా మేలు జరిగింది. రైతును రాజు చేసే ప్రయత్నం చేసిండు. భారతదేశంలో అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది అనేది వాస్తవం. అది అక్షర సత్యంతో కూడా పూర్తి స్థాయిలో మొన్న ఆర్బీఐ రిలీజ్ చేసిన లెక్కలలో కూడా బయటపడింది. ఇక ఇక్కడ మరో అంశాన్ని కూడా చూడండి.
ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఇది చూడండి. నీరు లేక ఎండుతున్న నారు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల చేయకపోవడంతో రైతులు నారును కాపాడుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు. పోచారం ప్రాజెక్టు నుంచి నీటి సర్కారు విడుదల చేయకపోవడంతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో ప్రధాన కాలువ కిందనే ట్యాంకర్లతో నీటిని తెచ్చి తూకం తడుపుతున్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులది కూడా ఇలాంటి పరిస్థితే. కాళేశ్వరం నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు బిందెలతో నీళ్లు తెచ్చి పొలాలు తడుపుతున్నారు. అయితే ఇందులో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అన్నారం బ్యారేజ్ కానీ, సుందిల్ల కానీ, మేడిగడ్డ కానీ, లేకపోతే రంగనాయక్ సాగర్ కానీ ఇతరత్ర ప్రాజెక్టులు రిజర్వాయర్లకు సంబంధించి ఇటు మేడిగడ్డ అయినా అన్నారమైనా పూర్తి స్థాయిలో అక్కడ నీటిని విడుదల చేయకపోవడంతో పాటు ఎగువ నుంచి ఆ నీటిని కొన్ని చోట్ల డైవర్ట్ చేసేసి కింద మొత్తం ఇసుక మాఫియా కొనసాగుతుందండి. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మీకు చెప్తా కొన్ని చోట్ల జరిగిన యథార్థమైన సంఘటన. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరుగుతున్న దాంట్లో చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఇంతలా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. పూర్తిగా కూడా అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలి బ్యారేజ్ కింద ఉన్న ఇసుకను తవ్వి ఇష్టానుసారంగా కూడా ఏ విధంగా అంటే తరలించే ప్రయత్నం చేస్తున్నారు లారీలలో. సో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేముంటుంది. ప్రాజెక్టులలో నీటిని తోడేసి కిందనున్న ఇసుకను మొత్తం తీసుకెళ్తే కిందనున్న అక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా అక్కడ పంట పొలాలకు సంబంధించి బావులలో నీళ్లు ఉంటాయండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకే మారుపేరుగా మారిపోయిందని అనుకోవచ్చా? తెలంగాణ ప్రాంత బిడ్డల అభిప్రాయం అదే కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక బాధాకరమైన సంఘటన. ఈ చిత్రాన్ని చూస్తే ఎవరైనా కూడా కళ్ళల్లో కన్నీళ్ళు కాదు రక్తపు సుక్కలు వస్తాయి. రైతు ప్రతిరోజు కూడా నిత్య శాస్త్రవేత్తగా మారిపోతాడు. రైతు పూర్తి స్థాయిలో కూడా అనుక్షణం ప్రజలు రైతు కోసం మాటలు చెప్తారు. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్. ఈ డైలాగులు మనం రాజకీయ నాయకులు, అధికారులు అబ్బబ్బబ్బబ్బా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వింటూ ఉంటాం. కానీ ఈరోజు రైతు పరిస్థితి ఎట్లున్నా చూడు. టమాటా మంటలు దళారికే ధర దక్కుతుండగా టమాటా పండించిన రైతుకు మాత్రం నష్టాలే మిగులుస్తుంది. మెదక్ జిల్లా శివంపేట మండలం నవాబ్పేటలో శుక్రవారం 5 ఎకరాల టమాటా పంటను రైతులు ధ్వంసం చేశారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే కనీసం కిరాయి గిట్టుబాటు కావడం లేదని రైతులు నల్ల హరిగౌడ్, నల్ల రవిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో క్రేట్ బాక్స్ మీద కేవలం 10 రూపాయలు మాత్రమే మిగిలిపోతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఇదేం తెలంగాణ? నేనేమంటున్నానంటే నిత్యావసరాలకు సంబంధించి కూడా కనీసం దళారీ వ్యవస్థను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది పంట ఏది పత్తి అయినా, మిర్చి అయినా, పసుపు అయినా, మొక్కజొన్న అయినా, పల్లి అయినా, లేకపోతే ఇంకా ఏ పంటలైనా కూడా పూర్తి స్థాయిలో కూడా దళారులే బాగుపడతారు తప్ప రైతు బాగుపడిన దాఖలాలు ఎక్కడ కనబడవు. మీ అందరికీ తెలుసుడే. ఇక మరో అంశం, ఇక దీని గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థమైతే లేదు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూడురి, ఊరు దాటితే టోల్ తీసుకునుడే. పంచాయతీ R&B రోడ్ల ప్రైవేట్ పరం, సర్కార్కు 40%, ప్రైవేట్కు 60% భాగస్వామ్యం. ఇక హ్యూమ్తో 30,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం 3 ఏళ్లలో పూర్తికి ముఖ్యమంత్రి ఆదేశం. ఇక వందల సంఖ్యలలో రానున్న టోల్ గేట్లు గ్రామాలలో ఏర్పాటు చేసే అవకాశం ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలపై పెనుభారం. ఇక దీని మీద నేను ఒక విషయం చెప్తా, ఒకసారి చూడురి. ఇక రాష్ట్రంలో ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇది హైదరాబాద్ ప్రాంతంలో అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్టే. స్వయాన కూడా పల్లెటూర్లలో వెలుగబోతున్న టోల్ ప్లాజాల గురించి ప్రత్యేక కథనం. R&B శాఖ పరిధిలోని 12,000 కిలోమీటర్లు, పంచాయతీ రాజ్ శాఖలోని 17,700 కిలోమీటర్లు రోడ్లను హైబ్రిడ్ యాంటినిటీ మోడల్ అంటే హ్యూమ్ విధానంలో నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 30,000 కిలోమీటర్ల రోడ్లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో PPT నిర్మించనున్నారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలలో టోల్ గేట్లు రానున్నాయి. సాధారణంగా రోడ్ల నిర్మాణంలో 2 రకాలు ఉంటాయి. మొదటిది EPC, దీని ఇంజనీర్, దాంతోపాటు ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ విధానం అంటారు. ఇందులో ప్రభుత్వం డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యక్తులతో రోడ్ల డిజైన్ నిర్మాణం చేయిస్తుంది. నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. రెండవది BOT, దీన్ని బిల్డప్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ విధానం అంటారు. అంటే ప్రైవేట్ కంపెనీలు రోడ్ల నిర్మించి కొన్నేళ్ల పాటు టోల్ గేట్ల ద్వారా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకుంటారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఆ రోడ్లను మళ్ళీ ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం ఏంది? ఇవాళ రేపు కూలీ పోతే 200 దిక్కు దివాన లేని పరిస్థితి. అసలే ఉపాధి లేక మా పిల్లలంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల పాలైపోయారు. గ్రామాన కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏంటండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? చదువుకోకూడకాని సాగనంపిన తల్లి అనేది మనం తెలంగాణ ఉద్యమంలో ఏది పాట పాడుకున్నాం. ఇప్పుడు బతుకులు ఎట్లా పోయినాయి అంటే సావలేక బతకలేక. ఏంటి అంటే బడిపంతులకు ఉంటుంది కదా, బతకలేక సావలేక బడిపంతులు అయినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు కూడా బిక్కుబిక్కుమంటూ హైదరాబాద్కు వచ్చి అటు ఉద్యోగం లేక ఇటు ఇంటికి పోలేక సెక్యూరిటీ గార్డులుగా, వాచ్మెన్లుగా, అనేక రకాలుగా క్యాబ్ డ్రైవర్లుగా, దాంతోపాటు రకరకాల చిన్న చితక ఉద్యోగాలు చేస్తూ
పొట్టకూటి కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటిది ఊరికి వెళ్ళాలి అంటే మీరు కేవలం పండుగల పూటనో లేకపోతే వీఐపీ రాష్ట్రపతితో ప్రధానమంత్రి సీఎం వస్తాడంటే ట్రాఫిక్ జామ్లు చూస్తుంటారు. కానీ భవిష్యత్తులో ప్రతి ఊరికి వెళ్ళాలంటే ఇక ట్రాఫిక్ జామ్లతో పంచాయతీ మొదలవుతుంది. జరగబోయే అడ్డగోలు నిర్ణయాలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పిన కదా ఇంట్లోని తీసుకొచ్చి బజార్ల నిలబెట్టి బట్టలు ఇస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ నిదానం ఎజెండా అయిపోతుంది. రేపు ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశం, హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మను కాదని మల్లన్న సాగర్కే సర్కారు మొగ్గు. 20 టీఎంసీలు తరలింపు అంటూ అంచనా వ్యయం భారీగా పెంపు. 7,300 కోట్లతో గోదావరి ఫేజ్ 2 మంజీరా పాత లైన్ను ప్రత్యామ్నాయంగా మరో పైప్ లైన్. జలమండలి భేటీలో సీఎం నిర్ణయం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించి 3 ఫేజులుగా ఆలోచించు. నాకున్న అవగాహన ప్రకారం, నేను రాజకీయాలను అంచనా వేసిన ప్రకారం, ఒకటి మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని టార్గెట్ చేసిండు, ఆ తర్వాత విద్యుత్తును, ఆ తర్వాత నీళ్లను, వీటన్నింటిని ఫుల్ ఫ్లెడ్జర్గా అందించి దాని తర్వాత తాను చేయాలనుకున్న ఆలోచన నాకు తెలిసి విద్యా వ్యవస్థ వైద్యమే అనుకున్నాడు. కానీ ఇంతలో ఓటమి పాలైపోయింది. సో కేసీఆర్ ఆనవాళ్ళని ఎంత దూడి చేసినా కూడా అదేంది శాపనగాక పొట్టును ఉప్పు పెట్టి రుద్దుతారు కదా, మొత్తం పొట్టు పోవాలి. ఏం రుద్దినా కానీ కేసీఆర్ ఆనవాళ్ళు బోవు అనే విషయం చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకా దాంతోపాటుగా నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, అప్పు కావాలని బాబు, అప్పు 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 అప్పు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం 365 రోజులలో 1,34,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అప్పు చేసింది. ఓ విశ్వవిద్యాలయం కట్టిందా? లేదన్నా. ఓ వైద్యశాల కట్టిందా? లేదన్నా. ప్రజలకేమన్నా రోడ్లు వేసిందా? లేదన్నా. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇచ్చిందా? లేదన్నా. కానీ ఏం చేయజాల్సింది అంటే, తెలంగాణ రాష్ట్రంలో పుట్టబోయే ప్రతిభవుడు అంటే గర్భం దాల్చకున్నా కూడా కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా మన రేవంత్ సర్కార్ అప్పు చేస్తున్నది. అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ను మీరు ఎట్లా చూస్తారో మీ ఇష్టం. ఎందుకంటే ఆనాడేమో వీళ్ళు చెప్పింది ఒక మాట, ఈరోజు చెప్పేది మరో మాట. అంటే పూర్తి స్థాయిలో కూడా మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలు ఇవి. ఇక దాంతోపాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంకొక విషయం చూడుర్రి. ప్రజావాణి ఏంది, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ అనేది కట్టుకొని దాంట్లో ఉన్నాడు. దాన్ని చూసి సహించలేక పూర్తి స్థాయిలో అక్కడ ఏది కేసీఆర్కు సంబంధించి ఇండైరెక్ట్గా పంచి ఇవ్వాలని చెప్పేసి అక్కడ సీతక్కను బట్టి విక్రమార్కను ఉంచారు. సరే, ఎవరుంచేంది ఉండని, ముఖ్యమంత్రి మాత్రం ఉంటలేడు. మరి భయం అనుకోవచ్చా, అభద్రతా భావం అనుకోవచ్చా, మరి సీసీ కెమెరాలు పెట్టిండు, వాయిస్లు గిట్లు ఏమైనా పెట్టిండు అనుకున్నాడో, మొత్తానికైతే అలా లేని పరిస్థితి కనబడుతుంది. సో దాన్ని ఏం చేసిండంటే మనోడు ఎల్బీ స్టేడియంలో యనుమల రేవంత్ రెడ్డి అనబడే నేను అంటూ పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడతాను. సో ఇలాంటి పరిస్థితులలో మనోడు ప్రగతి భవన్ దగ్గర బుల్డోజర్లు పంపించి గేట్లను బద్దలుగా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి ఏం చేసిండు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరు పెట్టేసి గొప్ప పేరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టి ఇచ్చట సమస్యలు పరిష్కరించబడతాయని మనోడు ఒక జనతా గ్యారేజ్ అనుకున్నాడు. కాస్త అది ఏమైపోయిందంటే డ్రైనేజ్ గ్యారేజ్గా మారిపోయింది. అక్కడ సమస్యలకు సంబంధించి పరిష్కారం దొరకలే. ముఖ్యమంత్రి ఉన్నాడా? లేడు. మంత్రులు ఉన్నారా? లేరు. ఎమ్మెల్యేలు ఉన్నారా? లేరా. గదే ఆఫీసులలో దొరికే అధికారులు అక్కడనే దొరికారు. ఇక హరీష్ రావు దీని మీద సంచలనమైన కథనాన్ని బయట వదిలిన. అప్లికేషన్లు 82,955 అయినాయి. పరిష్కారమైనవి 27,215. ప్రజావాణి బండారం బయటపెట్టిన హరీష్ రావు మొత్తంగా పరిష్కారమైనది కేవలం 33%. దరఖాస్తులు తిరస్కరిస్తున్న అధికారులు ప్రజావాణి అప్లికేషన్లకు కండిషన్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించిన హరీష్ రావు మేనిఫెస్టో హామీ నీటి మీద రాతలే అయింది. ఇక కొండంత ఆశలు రేపి ఘోరంత సాయం చేయలేదని విమర్శ. మేనిఫెస్టోలో చెప్పిన మొదటి హామీనే ఎగ్గొట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వస్తే మన సార్ ఏం చేసిండు? పట్టుమని పావుల వంతు కూడా చేయలేదు. 27,215కి అయిపోయింది. అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత విద్యలు ఆలోచించారు. ఇక అన్ని శాఖలలో కుంభకోణం ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. 2-3 రోజులలో బయట పెడతా. రైతు భరోసాకి 23,000 కోట్లు ఇవ్వాలి. రైతుల నుంచి అప్లికేషన్ వృధా చర్య. బీజేపీ ఎల్పీ నేత ఎలిట్ మహేశ్వర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది అవినీతి బాగా పెరిగిపోయింది అనేది జేడీ లక్ష్మీనారాయణ ఏంది అంటే పూర్తి స్థాయిలో యాంటీ కరప్షన్కి సంబంధించిన ఒక సర్వే చేస్తే దాంట్లో భారీగా కూడా పైసా ఉంటేనే పూర్తి స్థాయిలో జరిగింది అనే అంశానికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇలా రోడ్ల మీద వదిలేస్తారా? జెన్కో ఏఈ కెమిస్ట్రీ పరీక్ష రాసిన వారికి నియామక పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదు? మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పారదోలడం ఖాయం. ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా జరిగింది ఏంటి అంటే రోడ్ల మీదనే పూర్తిగా కూడా
వదిలేస్తారంటే వాళ్ళకు పరీక్ష పెట్టుడు లేకపోతే వాళ్ళను యువత జీవితాన్ని బాగుపరచడం తెలిస్తే బాగానే ఉండదు. ఇక దాంతోపాటు మరో అంశం, బీసీలకు కాంగ్రెస్ నాలుగు తరాల ద్రోహం. నెహ్రూ నుంచి సోనియా దాకా అదే జరిగింది. బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే దేశం విచ్ఛిన్నమైనది రాజీవ్ గాంధీ అన్నారు. మండల కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన పివి సింగ్ సర్కార్ను బీజేపీ కూల్చేసింది. బీసీలకు న్యాయం చేసేది ప్రాంతీయ పార్టీలే. రిజర్వేషన్ల లెక్కలు తేల్చాకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి. అసెంబ్లీలో సావిత్రిబాయి విగ్రహం పెట్టాలని డిమాండ్. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత డిమాండ్. 4 తీర్మానాలు చేసిన బీసీ మహాసభ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద జరిగిన బీసీ మహాసభలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటూ కూడా చూడొచ్చు. 42% కోటా ఇవ్వాల్సిందే. బీసీ డిక్లరేషన్ పై మాట తప్పితే తరిమి కొడతాం. బీసీ మహాసభలో ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ అమలు చేయాలి. కేంద్రం కులగణన చేపట్టాలి. బడుగులు అంటే కాంగ్రెస్ బీజేపీకి ఎందుకంత చులకన? హామీలపై అంటగట్టడం తప్ప బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, దీనిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నెహ్రూ జమానా నుంచి దగ. ఇక చెప్పిందే తప్ప రాజకీయాల నుంచి, చెప్పింది తప్పి అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటా. బీసీల పక్షాన మేము నిలబడితే ప్రభుత్వానికి భయం ఎందుకు? కల్వకుంట్ల కవిత. బీసీలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ తీరని అన్యాయం చేశాయి. నేను చెప్పనివన్నీ తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ప్రాంతీయ పార్టీల ద్వారా కేసీఆర్, ఎన్టీఆర్ బీసీలకు న్యాయం చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రభుత్వాలకు బీసీలకు పెద్దపీట వేశాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఉధృతమైన పోరాటాన్ని చేసింది. ఏది? ఇందిరా పార్క్ ధర్నాలో బీసీలకు సంబంధించి ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి, ఇంకోటి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, స్థానిక సంస్థలలో పోటీ చేసే విధంగా అమలు చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో మీరు అడుగుపెట్టాలి ఎన్నికలలో అంటూ చెప్పింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కతరం కాదు, ఏంది చాలా రోజులుగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తూనే ఉన్నది. ఇప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలు మోసం పోతూనే ఉన్నారు. బీసీలకు దక్కాల్సిన న్యాయం అయితే జరుగుతలేదు. సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పోరాటం నిన్నటితో సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీకి చెమటలు అయితే వచ్చినాయి. ఎందుకంటే బీసీల గర్జన నిన్న గట్టేనే దాకింది. ఇది మనోళ్ళందరికీ కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. సో భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉండబోతాయంటే అవుననే సమాధానం అయితే చాలా క్లారిటీగా కూడా వినబడ్డ పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా తెలవాల్సిన విషయం, బీసీల కోసం పూర్తిగా జరుగుతున్న ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేసిన. సో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇక చివరిగా నేను మళ్ళీ చెప్పే అంశం ఒకటే, వైఆర్టీవీకి సంబంధించి అనేక రకాలుగా కూడా షార్ట్ సర్క్యూట్తో అన్నీ కూడా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మీరందరూ కూడా స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న దానికి మీరు ఎవరైనా సహాయం చేస్తే చేయండి. అని కూడా చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి, వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు ప్రశ్నించాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తప్పులను ఎత్తి చూపుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క గొంతుకను వినిపించాను. ప్రస్తుతానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 325 రోజులలో జరిగిన తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనుక్షణం నాపై పోలీసులు ఏ విధంగానేగా ఉంది, దాంతోపాటు ఏ విధంగా అక్రమ అరెస్టులు జరిగాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి మరొక బాధాకరమైన సంఘటన ఏంటంటే పూర్తి స్థాయిలో అనేక రకాల ఎగుడు దిగుడులు అంటే ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ పూర్తి స్థాయిలో ప్రజలకు నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడిన వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దాంట్లో భాగంగా అకస్మాత్తుగా జరిగిన ఒక చిన్న పరిణామంలో భాగంగా మీ అందరి సహకారాన్ని నేను కోరబోతున్నాను. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల మన వైఆర్టీవీకి సంబంధించి ఒకసారి చూడొచ్చు, ఏసీలు కానీ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా పోయినాయి. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అనేది మాకు ఖచ్చితంగా అందించండి. స్క్రీన్ మీద మీ కింద కనబడుతున్న అకౌంట్ నెంబర్లో మీ సహకారాన్ని అయితే ఖచ్చితంగా కూడా అందించే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళమే కేవలం ప్రశ్నించాలనే తత్వంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా సమస్యలను ఎత్తిచూపే పరిణామం అయితే చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా మీకు వార్తలు నిలిచిపోకుండా ఉండేందుకు మరో ప్రయత్నంలో భాగంగా మరొక రకంగా బయట నుండి చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో పూర్తి స్థాయిలో మీ సహకారం అందించండి. మీ సహకారం అందిస్తేనే మళ్ళీ రెగ్యులర్ లైవ్ అనేది జరుగుతుంది. ఇక పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. దాంతోపాటుగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. లైవ్ కింద ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దాంతోపాటు షేరు పూర్తి స్థాయిలో కూడా షేర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా